అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి నా చేతనైన సాయం నేను చేస్తాను. ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం నా వాయిస్ని వినిపిస్తాను, ఇంకా గట్టిగా వినిపిస్తాను. ఈ మధ్య నాకు టైం సరిపోవట్లేదు. అయినా కూడా ఏదో ఒక అంశం మీద జనసేన పార్టీకి మాట్లాడడానికి నేను ఒక అభిమానిగా నా ఉడతా భక్తి సాయం అందిస్తాను. పార్టీ కోసం ఎప్పుడూ నేను ఉంటాను. పార్టీకి అండగా నేను ఉంటాను. పార్టీ కోసం స్వచ్ఛంగా పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్థాయిలో ఉండాలనేదే అభిమానిగా నా కోరిక, నా ఆశయం కూడా. ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు విమర్శించినా కూడా దానికి ప్రతి విమర్శ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలపరచడానికి చాలామంది నాయకులు కష్టపడుతున్నారు. చేతనైతే నేను కూడా నా నియోజకవర్గం వెళ్ళినప్పుడల్లా ఒకసారి నా వంతు సాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు టైం దొరికితే ఖచ్చితంగా నాకు వీలుంటే. అలాగే నా ఆశయం ఏంటంటే 2029 జనరల్ ఎలక్షన్స్ కల్లా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనేది అభిమానిగా నా ఆశ, నా ఆకాంక్ష కూడా. దానికోసం నేను అహర్నిశలు కష్టపడతాను. ఇంకా 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 సమస్యల మీద నా గళం వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారిని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళడానికి నా సాయం నేను చేస్తాను. నా వల్ల పవన్ కళ్యాణ్ గారు గొప్ప స్థాయిలో ఉంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనలాంటి వందల మంది కష్టపడితే కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్లోకి రీచ్ అవ్వలేరని బలంగా నమ్ముతున్నా నేను. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం నా వంతు సాయం నేను చేస్తాను. నా స్థాయిలో నేను ఆయనకి సహాయం అందించడానికి ఎల్లవేళలా నేను కష్టపడతాను. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధపడతాను. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీ జగదీష్ టెంకాయల. థ్యాంక్ యూ.